పరిశుద్ధుడు రక్షకుడునైన యేసుక్రీస్తు ఘనమైన ఉన్నత నామమున సత్యవాక్య ప్రేమికులకు వీక్షకులకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 46 నుంచి 48 వచనాలు నేను చదువుతున్నాను, గమనించండి. అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గణపరుచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. ఈ క్రిస్మస్ సీజన్ను మనం పరిశీలిస్తే మొత్తం స్తుతితో నింపబడి ఉంటుంది, ఆనందముతో నింపబడి ఉంటుంది, ఆశ్చర్య కార్యములతో నింపబడి ఉన్న కాలం ఇది. మరియ తాను గర్భం ధరించింది అని తెలిసిన తర్వాత సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్మ వలన నీవు గర్భం ధరిస్తావు, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని ఎప్పుడైతే ఆమెకి దేవదూత చేత ప్రకటన చేయబడిందో అప్పుడు ఆమె చాలా ఆనందించింది. ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు కలుగునుగాక, నీ మాటలు సిద్ధించునుగాక అని ఆమె పలికింది. ఆ మాటలు పలికి ఎలిజబెత్ దగ్గరికి వెళ్తే ఎలిజబెత్ అన్నది, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుటకు నాకేలాగూ ప్రాప్తించెను. నా ప్రభు తల్లి నా యొద్దకు వస్తుంది, ఇది నాకేలాగూ ప్రాప్తించింది. మరియ వస్తుంటే ఎలిజబెత్ గర్భంలో ఉన్న బాప్తిస్మం ఇచ్చి యోహాను సంతోషంతో గంతులు వేశాడు. సంతోషపడాల్సిన సమయం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చాడు అనే సంగతిని బట్టి మనం ఎంతో సంతోషపడాలి. ఇది మహా సంతోషకరమైన సువర్తమానం. మరియ వస్తుంటే గర్భములోనున్న బాప్తిస్మం ఇచ్చి యోహాను గంతులు వేశాడు. ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. ఆనందముతో గంతులు వేసెను అని రాయబడింది. ఇప్పుడు మరియ ప్రభువును స్తుతిస్తుంది. నా ప్రాణము ప్రభువును గణపరుచుచున్నది, నా ఆత్మ రక్షకుడైన దేవుని యందు ఆనందించుచుండెను. దేవుణ్ణి స్తుతించారండి వాళ్ళు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వస్తున్నాడు అని తెలిసిన వెంటనే వాళ్ళు దేవుణ్ణి స్తుతించారు. వారి నోరు స్తుతి చేత నింపబడింది. ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు జరుగుతున్నాయి వాళ్ళ కళ్ళ ముందు. వృద్ధురాలు, బహుకాలం గడిచిన వృద్ధురాలు ఎలిజబెత్ గర్భం ధరించింది. అద్భుతం. అసలు పురుషునినే ఎరగని స్త్రీ కన్యక గర్భం ధరించింది. ఇది అసాధ్యం, కానీ ప్రభువుకు సాధ్యం. ఆయన అక్కడ సూచన జరిగించాడు, ఒక సూచక్రియ జరిగించాడు. ఈ అద్భుతాలను బట్టి వారు ఆనందముతో గంతులు వేస్తూ ప్రభువును స్తుతించారు. వారి నోరు స్తుతిని ప్రచురపరిచింది, వారి నాలుక ఆనందగానముతో నింపబడింది. దేవుడు సర్వశక్తుడు నా కొరకు గొప్ప కార్యములు చేశాడు అని మరియ పాడుకున్నది. వారికి నోటి నిండా నవ్వు కలిగింది. పరిశుద్ధాత్మ పూర్ణుడై జకర్యా కూడా ఈలాగు ప్రభువును స్తుతించాడు. 1:68 ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. మొట్టమొదటిగా దేవునికి స్తుతి చెల్లిస్తున్నాడు. మనం కూడా దేవునికి స్తుతి చెల్లించబద్దులమై ఉన్నాం. తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచనము కలగజేసెను. నా ఆత్మ రక్షకుడైన దేవుని యందు ఆనందించెను అని మరియ వాడుకుంది. అబ్బా, దేవుడు దర్శనమిచ్చాడు. చీకటిలోనూ మరణ ఛాయలోనూ కూర్చున్న వారికి వెలుగిచ్చుటకై ఆయన పైనుండి మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను అని ప్రభువును స్తుతించాడు జకర్యా. యేసు ప్రభువు వారు సున్నతి చేయబట్టానికి మందిరంలోనికి తీసుకొని రాబట్టమే సిమియోను చూశాడు. సిమియోను కూడా ఆయనను చూచిన వెంటనే ప్రభువును స్తుతించాడు. మీరు చూడండి 2:28
అంతట ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించుచు నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున నీ దాసుణ్ణి పోనిచ్చుచున్నావు. ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుణ్ణి పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగ్గాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణను నేను కనులారా చూచితిని. దేవుణ్ణి స్తుతించాడు. పెనుయేలు కుమార్తె ఆషేరు గోత్రికురాలైన అన్నా కూడా దేవుణ్ణి కొనియాడింది. ఆ గడియలో 38వ వచనం చూడండి. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి అనగా దేవుణ్ణి స్తుతించి యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుకొనుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. యేసును గూర్చి మాట్లాడుతుంది. మొట్టమొదటిగా దేవుణ్ణి కొనియాడింది. కాపరులు ఆయనను స్తుతించారు, ఆనందముతో ఆయనను స్తుతించారు. మీరు 2వ అధ్యాయము 20వ వచనం చూడండి. అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటిని గూర్చి దేవుణ్ణి మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. దేవదూతలు కూడా ఆనందముతో పాటలు పాడారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని పరలోక సైన్య సమూహము స్తుతి పాడారు. పరలోక సైన్య సైన్యం సమాధానాన్ని ప్రకటిస్తుంది, సమరాన్ని ప్రకటించట్లేదు. పరలోక సైన్య సమూహం అని అక్కడ రాయబడింది. పరలోక సైన్య సమూహం స్తోత్రం చేశారు. సమాధానం సమరం ప్రకటించట్లేదు. దేవునితో సమరాన్ని కాదు ఇక్కడ వాళ్ళు ప్రకటిస్తుంది. దేవుడు అనుగ్రహిస్తున్న సమాధానాన్ని వాళ్ళు ప్రకటిస్తూ దేవుణ్ణి స్తుతించారు. మనమందరం కూడా స్తుతితో నింపబడాల్సిన కాలం, మనమందరం కూడా స్తుతితో నింపబడవలసిన కాలం ఇది. యేసు ప్రభువు వారి భూమి మీదకి వచ్చాడండి. ఇదిగో నేను వచ్చి ఉన్నాను అన్నాడు. ఐయామ్ నేనున్నాను, మీకు నేను వచ్చి ఉన్నాను. ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడు. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచుండెను. యేసు ప్రభువు వారు నిజమైన వెలుగు. దీర్ఘకాల మన అంధకారానికి ఆయన ముగింపు పలికాడు. చీకటిలో మరణఛాయలో కూర్చున్న మనకు తన వెలుగును అనుగ్రహించాడు. ఆయన వెలుగును మనపై ప్రకాశింపజేసి మనలోని చీకటిని మటుమాయం చేశాడు. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే క్రీస్తు మహిమను గూర్చిన జ్ఞానాన్ని మా హృదయాలలో ప్రకాశింపజేసెను అన్నాడు పౌలు. వెలుగు కలిగింది. మన జీవితాలు వెలుగుతో నింపబడ్డాయి. ఈ క్రిస్మస్ కాలంలో ప్రభు యొక్క ఆశ్చర్య కార్యాలను గూర్చి మనం తలపోసుకుంటూ సాగిలపడి ఆయనను స్తుతిస్తూ ఆరాధించబద్దులమై ఉన్నాం. ఆశ్చర్య కార్యములు దేవుడు జరిగించాడు. నేను కొన్ని విషయాలు చెప్పుకుంటూ వెళ్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి చేశాడు. యేసు భూమి మీదికి రావడం ఇది ఎంత ఆశ్చర్యకరం. నిజంగా ఆయన ఆశ్చర్యకరుడు. మనల్ని ఆశ్చర్యముతో నింపాడు, భయముతో భీతితో నింపలేదు. యేసు మన యొద్దకు వచ్చాడు. ఒకవేళ ఒక మోషే మన యొద్దకు వస్తే మనం భయపడేవారం. ఎందుకంటే మోషేకి కొంచెం కోపం ఎక్కువని చూస్తాం. ఆయన మనం తప్పిపోతే తట్టుకోలేడు. ఆత్మ సంబంధమైన విషయాలు క్రమం తప్పితే తట్టుకోలేడు ఆయన. రాతి పలకలను పలగొట్టాడు మోషే కదా. ఆ బంగారు దూడ నెహుష్టానును పగలగొట్టి ఆ బూడిద నీళ్ళల్లో కలిపి ప్రజలకు దాగించాడు.
ఆయన చాలా సాత్వికుడు, కానీ ఆత్మ సంబంధమైన విషయాలు క్రమం తప్పినప్పుడు ఆయన ఊరుకోడు, కొరడ అందుకుంటాడు. అమ్మో, ఆయన అంటే భయమే. ఏలియా వచ్చాడు అనుకోండి మన దగ్గరికి, ఆయన ఆకాశం నుంచి అగ్ని దించుతాడు. ఎంతైనా ఆయనంటే కూడా మనం భయపడతాం. ఒకవేళ పౌలే మన దగ్గరకు వచ్చాడు అనుకోండి, ఆయన ముందు మనం ఎంత చిన్నగా కనిపిస్తాం. పౌలుకు దేవుడు తెలిసినంతగా మనకేం తెలుసండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అయి ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను అన్నాడు. పాపులలో నేను ప్రధానుడను అన్నాడు. అంటే దాని అర్థం మనందరికంటే పౌలు పాపాలు ఎక్కువ చేశాడని కాదండి. పాపం యొక్క తీవ్రతను మనందరికంటే ఎక్కువ గ్రహించాడు పౌలు. రక్షకుని యొక్క విలువను మనందరికంటే ఎక్కువ ఎరిగినవాడు పౌలు. ఒకవేళ పౌలు మన మధ్యకు వస్తే ఆయన ముందు మనం చాలా చిన్నవారిగా కనబడతాం. మనం ఆయన ముందు ఆత్మన్యూనతకు గురవుతాం, ఆత్మన్యూనతకు గురైపోతాం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో చచ్చిపోతాం పౌలు ముందు. ఎందుకంటే ఆయన క్రీస్తును ఎరిగినవాడు, మనకంటే చాలా యోగ్యుడు. కానీ యేసు ప్రభువు వారే మన యొద్దకు వచ్చాడు అనుకోండి, ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడండి. మనల్ని భరించేవాడు, మనల్ని సహించేవాడు. ఆయన వ్యభిచారము చేత పట్టబడిన స్త్రీని క్షమించి అమ్మా అని పిలిచిన గొప్పవాడు ఆయన. ఎన్నో విషయాలలో ఎంతగానో ప్రజలను ప్రేమించినవాడు ఆయన. ఆయన యొద్దకు వచ్చు వారిని ఆయన ఎప్పుడు త్రోసివేసేవాడు కాదు. ఆయన ప్రేమగా మనల్ని దగ్గర తీసుకునేవాడు. ఆయన మనల్ని తన కౌగిల్లో ఉంచుకుంటాడు. తన పరిశుద్ధతను బట్టి, తన దైవత్వాన్ని బట్టి మనల్ని త్రోసివేసేవాడు కాదు ఆయన. యేసు వచ్చాడు మన మధ్యకు. ఆయన శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య నివసించను అన్నా కూడా రైటే ఆ మాట. కానీ అక్కడ ఇంకొక మాట రాయబడింది, ఆయన శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తం కలిగింది. సామెతలు 16లో ఉంటుంది. యేసు ప్రభువు వారు కృపా సత్య సంపూర్ణుడు. ఆయన యొద్దకు మనం ధైర్యంగా వెళ్ళగలం. ఇదిగో ఆయన మన యొద్దకు వచ్చాడండి, మన మధ్య నివసించాడు. యేసు దగ్గరికి మనం ధైర్యంగా వెళ్ళగలం. మన ప్రధాన యాజకుడు మనతో సహానుభవం లేనివాడు కాదు, మన బలహీనతల యందు సహానుభవం లేనివాడు కాడు. కానీ అన్ని విషయాల్లో మనవలె శోధించబడినను ఏ విషయమందును పాపము లేనివాడిగా ఉన్నాడు. మనం అనుభవించే ప్రతి శోధనను కూడా ఆయన అనుభవించాడు, కానీ పాపము లేనివాడు గనుక మనల్ని అర్థం చేసుకుంటాడు. ఆయన మనల్ని త్రోసివేయడు, మనల్ని చిన్నచూపు చూడడు, మనల్ని తక్కువ చేయడు. ఆయన వచ్చెను, లోకములోనికి వచ్చెను. మీరు చూడండి, ఇదెంత ఆశ్చర్యం. దేవుడు ఒక అత్యున్నతమైన బహుమానాన్ని, ఒక అతి శ్రేష్టమైన బహుమానాన్ని అత్యంత సామాన్యమైన రీతిలో మనకు అనుగ్రహించాడు. నేను మరలా చెప్తున్నాను, ఈ సృష్టిలోనే అతి శ్రేష్టమైన బహుమానాన్ని, వరాన్ని, చెప్పశక్యము కాని వరాన్ని అతి సామాన్యమైన రీతిలో, ఒక రకంగా అసలు మనం కనీసం చూడటానికి కూడా ఇష్టపడిన రీతిలో మనకు అనుగ్రహించాడు. యేసు ప్రభువు వారిని ఎక్కడ చూస్తాం మనం? మొట్టమొదట పొత్తిగుడ్డల చేత చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడటం చూస్తాం. పశువుల తొట్టి అసలు మనం అటు చూస్తామా అండి? చూస్తామా? పశువుల తొట్టిలో పరుండ పెట్టబడ్డాడు. ఓ,
పరలోకములోను భూమి మీదను ఈ విశ్వమంతట్లో అత్యంత అపేక్షించదగిన వాడు, అత్యున్నతుడు, అతిశ్రేష్ఠుడు. యేసును గురించి ఏమని చెప్పగలం? చెప్పశక్యము గాని వరం. పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. దేవుడు అత్యున్నతమైన ఆశీర్వాదాలను అతి సామాన్యమైన రీతిలోనే అనుగ్రహిస్తాడు. ఈ సంగతి మనం గుర్తుపట్టాలి. మనం ఆశించే రీతిగా ఆడంబరాలు, హంగులు, ఆర్భాటాలతో దేవుని ఆశీర్వాదాలు మన యొద్దకు రావు. ఆశీర్వాదకరమైనది ఏదైనా చాలా నిశ్శబ్దంగానే మన జీవితాల్లోనికి వస్తుంది. నేను మరలా చెప్తున్నాను, అతి శ్రేష్టమైన ఆశీర్వాదాలన్నిటినీ దేవుడు అతి సామాన్యమైన రీతిలోనే అనుగ్రహిస్తాడు. అందుకు ఉదాహరణ యేసు ప్రభువు వారు. పశువుల తొట్టిలో ఆయన పరుండబెట్టబడి ఉన్నాడు. మనము మోసపోతాం. జ్ఞానులు మోసపోయారు. యేసు ప్రభువు వారిని వెతుక్కుంటూ హేరోదింటికి వెళ్ళారు. అంటే ఆయన ప్యాలెస్లో పుడతాడు అనుకున్నారు. ఆయన రాజు కదా, రాజవంశంలోనే పుడతాడు, ఆయన రాజు కదా, గొప్ప రాజభవనంలోనే ఉంచబడి ఉంటాడు, పుట్టి ఉంటాడు అని వాళ్ళు అటువైపు వెళ్ళారు. దేవుడు ఆశ్చర్య కార్యములు జరిగించేవాడు. నువ్వు ఊహించని విధంగా ఉంటాయి దేవుని ఆశీర్వాదాలు. ఎప్పుడు మనుషుల దృష్టిలో ఏది ఘనమో దేవుని దృష్టికి అది నీచం. నువ్వు దేన్నైతే అల్పంగా ఎంచుతావో, నువ్వు దేన్నైతే అతి సామాన్యమైనది, అందులో ఏముంది అని అల్పంగా ఎంచుతావో, అందులోనే అతి గొప్ప ఆశీర్వాదం దాగి ఉంటుంది. ఇదిగో దాన్ని ఎవరు గుర్తుపడతారు అంటే దేవుని చేత ఏర్పరచబడిన వారు మాత్రమే గుర్తుపడతారు. ఆ కాలంలో యేసు ప్రభు వారిని ఎవరు గుర్తించలేదు. ఎందుకు గుర్తుపట్టలేదు? కొన్ని వందల సంవత్సరాల నుంచి వాళ్ళు మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారు. వారికి లేఖనాలు కూడా తెలుసు. లేఖనానుసారంగానే మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారు. కానీ వాళ్ళు యేసు వచ్చినప్పుడు గుర్తుపట్టలేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో ఆయన గొప్ప రాజుగా వస్తాడు. ఈ పశువుల తొట్టిలో ఉండటం ఏంటి, ఇట్లా రావటం ఏంటి, అసలు ఇట్లాంటి జన్మను వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళకు వచ్చే రాజు గొప్పగా ఉంటాడు అనుకున్నారు. ఆయన వెలుగండి, నిజమైన వెలుగు యేసు ప్రభువు వారు. మీరు ఆలోచించండి, ఆకాశం నుంచి వచ్చే, సూర్యుని నుంచి వచ్చే వెలుగు హంగులు ఆర్భాటాలు చేసుకుంటూ భూమిని చేరుతుందా? పిడుగు ఆర్భాటాలు చేస్తుంది, గొప్ప సౌండ్ చేస్తుంది, పెల పెల పెలవంటూ సౌండ్ చేసుకుంటూ భూమి మీదకి వస్తుంది. యేసు ప్రభు వారు పిడుగు కాదు, వెలుగు. ఆయన నిశ్శబ్దంగా భూమిని చేరతాడు అంతే. లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగిస్తాడంతే. వెలుగు లక్షణమే అదండి. వెలుగు ప్రకాశిస్తుంది అంతే. అంగులు ఆర్భాటాలు ఏం ఉండవు అక్కడ. మనం ఈ లోకానికి వెలుగుగా ఉన్నాం. మనం కూడా ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా అతి సామాన్యమైన రీతిలో సువార్త ఆశీర్వాదాన్ని ఈ లోకంలో పంచిపెట్టాలి. ఈ లోకములో మనం సువార్త వెలుగును ప్రకాశింపజేయాలి. దేవుని విధానంలోనే మనం పనిచేయాలి. యేసు ప్రభువు వారు ఏ హంగులు ఆర్భాటాలు లేకుండా అతి సామాన్యమైన రీతిలో ఈ లోకంలోనికి వచ్చాడు. ప్రజలు గుర్తుపట్టలేనంతగా తండ్రి అతి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని ఈ ప్రపంచానికి ఇచ్చాడు. ఇది ఎంత ఆశ్చర్యకరం! అతి శ్రేష్టమైన ఆశీర్వాదం అతి సామాన్యమైన రీతిలో మనందరికి అందించబడింది. చెప్పశక్యము కాని వరం మనం గుర్తించలేని రీతిలో మన యొద్దకు వచ్చింది, మనకు అనుగ్రహించబడింది. ఆ వరాన్ని కలిగి ఉన్న నువ్వు నేను ఎంత ధన్యులం! మనకంటే సంతోషం కలిగిన వాడు ఈ ప్రపంచంలో ఇంకెవరున్నారు? యేసును కలిగి ఉన్నాం. మనం యేసును కలిగి ఉన్నాం.
మనం ధన్యులం. మరో మాట చూడండి, భూమి మీద రక్షకుడు పుట్టి ఉన్నాడని ఎవరు చెప్పారు? ఎవరికి చెప్పారు? యేసు ప్రభువు వారు భూమి మీద కాలు మోపాడు అనే సంగతి ఇద్దరికి తెలియజేయబడింది. ఒకటి కాపర్లకు, రెండవది జ్ఞానులకు కదా. కాపర్లకు తెలియజేయబడింది. మనం ఇలాగ అనుకోవచ్చు, యూదులలో అత్యంత తక్కువ స్థాయికి చెందిన వారికి నీచమైన స్థాయి అని కూడా అనొచ్చు. ఎందుకంటే యూదులు కాపర్లను చాలా తక్కువ చూపు చూస్తారు. వాళ్ళు చాలా తక్కువ స్థాయికి చెందినవారు, నిమ్నజాతి ప్రజలు. యూదులలో అత్యంత తక్కువ చూపు చూపబడే వారికి, అత్యంతం దీనమైన స్థితిలో ఉన్నవారికి అత్యున్నతమైన స్థాయిలో ఉన్న దేవదూతలు వచ్చి ఆ సందేశాన్ని ప్రకటించారు. మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? యూదులలో అత్యంత తక్కువ స్థాయి ప్రజలకు, కాపరులకు అత్యంత ఉన్నతమైన మహిమలో నివసించే దేవదూతలు వచ్చి ఆ సందేశాన్ని ప్రకటించారు. ఇదిగో ప్రజలందరికీ నీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అత్యున్నతమైన మహిమలో నివసించే ఆ దేవదూతలు అతి తక్కువ స్థాయిలో ఉండే కాపర్లకు ఆ సందేశాన్ని ప్రకటించారు. కాపర్లంటే డైలీ లేబర్ కంటే కూడా తక్కువ స్థాయి. వాళ్ళకు అంత తక్కువ డబ్బులు ఉంటాయి, అంత తక్కువ జీతం ఇవ్వబడుతుంది. కాపర్ల యొక్క సాక్ష్యం కోర్టులో కూడా చెల్లదు. వాళ్ళకు కోర్టులో కూడా అనుమతి ఉండదు. వారిని నమ్మరు. ఆ కాలపు ప్రజలు వారిని నమ్మరు. ఏం ఆశ్చర్యం అండి ఇది! రక్షకుడు పుట్టాడని నమ్మదగిన ప్రజలకు ఆ సందేశం ప్రకటించబడితే వారెళ్ళి ప్రకటిస్తే ప్రజలు నమ్ముతారు. కానీ అసలు నమ్మదగిన ప్రజలు కారు అని ఎవరైతే అనుకుంటారో, ఎవరి గూర్చి అయితే అనుకుంటారో, అసలు నమ్మదగిన ప్రజలు కారు అని ఎవరిని గూర్చి అయితే అనుకుంటారో ఆ కాపర్లకు వచ్చి దేవదూతల సందేశాన్ని ప్రకటించారు. అత్యున్నత స్థాయిలో ఉన్నవారు అతి అల్పమైన స్థాయిలో ఉన్నవారికి ఆ సందేశాన్ని ఇచ్చారు. వీరెళ్ళి రక్షకుడు పుట్టాడని చెప్తే ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్ముతారు? నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, వీళ్ళ కాపర్ల యొక్క సాక్ష్యం కోర్టులో చెల్లదు. వీళ్ళకి అసలు కోర్టులోనికి ప్రవేశం ఉండదు, న్యాయస్థానంలోనికి. ఎందుకంటే వీళ్ళు అబద్ధాలు చెప్తారు, వీళ్ళు నమ్మదగిన వారు కాదు అని ఆ కాలపు ప్రజల బలమైన నమ్మకం. మరి ఇట్లాంటి వాళ్ళకి ఈ సందేశం చెప్తే వీళ్ళెళ్ళి ప్రకటిస్తే ఎవరు నమ్ముతారు? అది దేవుని యొక్క ప్రణాళిక. మనల్ని పిలిచాడు దేవుడు. మనం ఎవరం? గొప్పవారమా? ఘనులమా? ఈ కాలంలో సువార్త ప్రకటిస్తున్నవారు ఘనులు, గొప్పవారా? సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని ఘనులనైనను, గొప్ప వంశపు వారైనను, జ్ఞానులనైనను ఆయన పిలవలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు ఆయన లోకములోని వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడు. బలవంతులను సిగ్గుపరచుటకు ఆయన బలహీనులను ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు నీచులను, తృణీకరించబడిన వారిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని కార్య విధానం అదండి. అల్పులతో అత్యున్నతమైన గొప్ప కార్యాలు జరిగించేవాడు ఆయన. ఎవరు చెప్తే ప్రజలు నమ్మరో వారిని ఆయన ఎన్నిక చేసుకుంటాడు. వారే ఆ సందేశాన్ని ఈ లోకంలో ప్రకటించాలి. అప్పటికే 400 సంవత్సరాలు అయింది దేవుడు మాట్లాడక ప్రజలతో. ఒక గొప్ప శుభవర్తమానాన్ని ఈ
కాపర్లకు అప్పగిస్తే ఎలా? వీళ్ళు సువార్త చెప్తే నమ్ముతారా? మన కొరకు రక్షకుడు పుట్టాడని వీళ్ళు చెప్తే నమ్ముతారా? వీళ్ళు చదువుకున్న వాళ్ళు కాదు, వీళ్ళు డబ్బున్న వాళ్ళు కాదు, వీళ్ళు నాగరికత తెలిసిన వాళ్ళు కాదు. ఈ లక్షణాలన్నీ జ్ఞానులకు ఉన్నాయి. కాపర్లకి జ్ఞానులకి పోలికలు ఉన్నాయి, వ్యత్యాసాలు పోలికలు ఉన్నాయి. సమాజంలో అతి తక్కువ స్థాయికి చెందిన వారు ఈ కాపర్లు, సమాజంలో అత్యున్నతమైన వర్గం జ్ఞానులు. వీళ్ళు చాలా పేదవాళ్ళు. కాపర్లు వచ్చి యేసుని చూసి ఆరాధించి స్తుతించి వెళ్ళారు తప్ప ఏ కానుకలు సమర్పించలేదు. జ్ఞానులు బాగా ధనవంతులు. వాళ్ళు బంగారు సాంబ్రాణి బోలమును సమర్పించారు, విలువైన కానుకలు సమర్పించారు. ఇద్దరు యేసు ప్రభు రాకడను గూర్చి, యేసు ప్రభు జన్మను గూర్చి ఇద్దరు విన్నారు. ఇద్దరికి బోధించబడింది. ఒకరికి దేవదూతల చేత బోధించబడింది, మరొకరికి ఆకాశములో ఉన్న నక్షత్రము దారి చూపింది. వీళ్ళలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే వీళ్ళిద్దరూ లోబడ్డారు. ఇద్దరు యేసుని వెతుక్కుంటూ వచ్చారు. ఈ కాపర్లేమో బెత్లెహేముకు సమీపంలోనే ఉన్నారు. వీళ్ళొచ్చారు చాలా దూరం, సంవత్సరాలు ప్రయాణం చేసి బహుదూరము నుంచి జ్ఞానులు కూడా వచ్చారు. వీరిద్దరిలో విధేయత ఉంది. యేసుని కనుగొనాలనే తపన వీళ్ళిద్దరిలో చూస్తాం. ఇంకొక ఆశ్చర్యం చూడండి. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, కానీ స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. కానీ జ్ఞానులు దూరము నుండి వచ్చి ఆయనను ఆరాధించారు. ఎక్కడైతే ఆయన జన్మించాడో వాళ్ళు ఆయనను అంగీకరించలేదు. దగ్గరున్నవారు ఆయన్ను త్రోసివేశారు, బహుదూరంగా ఉన్నవారు వచ్చి క్రీస్తును ఆరాధించారు. ఈ జ్ఞానులు ఎంతైనా జ్ఞానులండి, జ్ఞానం కలిగిన వారే. ఎందుకు ఇలా అనుకోవాల్సి వస్తుందంటే, లోకల్ పీపులే ఆయన అంగీకరించట్లేదు. వాక్యం ఎరిగిన శాస్త్రులు, సమాజ మందిరపు పెద్దలే ఆయనే క్రీస్తును ఒప్పుకోవట్లేదు. ఏ ప్రజలైతే తరతరాల నుంచి మెస్సియా కోసం ఎదురు చూస్తున్నారో, రక్షకుడు కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళే ఆయన వచ్చినప్పుడు గుర్తుపట్టలేదు. వాళ్ళే ఆయనను తిరస్కరిస్తున్నారు. వాళ్ళే ఆయన రక్షకుడు కాదు అంటుంటే దూరం నుంచి వచ్చాము, మనం ఎట్లా నమ్ముదాము? ఈయన కాదేమోలేండి, మనం వెళ్ళిపోదాం అని వాళ్ళు వెనుదిరిగి పోవాలనుకోలేదు. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఈయన రక్షకుడు అని వారు స్పష్టంగా ఎరిగి ఆయనను పూజించారు. పశువుల తొట్టిలో పరుండి ఉన్న ఆ యేసును కాపర్లు ఆరాధించారు. ఇంటిలోనికి వచ్చి శిశువును చూసి, ఆ బాలును చూసి యేసును ఆరాధించారు జ్ఞానులు. ఆయన బాలుడు కాదు, బలవంతుడైన దేవుడు అని వాళ్లకు తెలుసు. ఆయన బలహీనుడు కాదు, బలహీనుడిగా ఆయన పరుండి ఉన్నాడు అని జ్ఞానులు అనుకోలేదు. ఈయన బలవంతుడైన దేవుడు, ఈయన రాజు, ఈయన ప్రభువు, ఈయన కుమారుడు కాదు, నిత్యుడగు తండ్రి కూడా. జ్ఞానులకు అరుణోదయ దర్శనం అయింది. వారిలోని చీకటి పారద్రోలబడింది. దగ్గరున్న వాళ్ళు ఆయన నిర్లక్ష్యం చేశారు. కానీ దూరము నుండి వచ్చిన వారు యేసును ఆరాధించారు. ఇంకొక విచిత్రం కూడా చూడండి. కన్యక గర్భం ధరించటం అంటే అత్యంత నీచమైన కార్యం కాదా? ఆ కాలమైనా ఈ కాలమైనా మనం దాన్ని ఒక అసహ్యమైన క్రియగా ఎంచుతాం, హేయక్రియగా ఎంచుతాం కదా. కన్యక గర్భం ధరించింది, కానీ పరిశుద్ధుడు జన్మించాడు. ప్రజలందరూ అపవిత్ర కార్యంగా ఎంచే ఆ కార్యం ద్వారా, ప్రజలందరూ అపవిత్రంగా ఎంచే ఆ కార్యం ద్వారా అతి పరిశుద్ధుడు ఈ లోకంలో అడుగుపెట్టాడు. అతి పరిశుద్ధుడు ఈ లోకంలోనికి వచ్చాడు. ఇది మన కన్నులకు ఆశ్చర్యం కాదా?
ఆశ్చర్యం కాదా? దేవుడు ఆశ్చర్యాలు అద్భుతాలు చేసేవాడండి. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నిరంతరం మనం ఆశ్చర్యానికి లోను కావటమే దేవుని వైపు చూడడం అనంటే, దేవుణ్ణి సేవించడం అనంటే అనుదినం అద్భుతాల మధ్య జీవించడమే. అనుదిన అద్భుతాలు అంతే. మనము పీలుస్తున్న గాలి, మనం తింటున్న ఆహారం, మనం బ్రతుకుతున్న ఈ ప్రపంచం సమస్తం కూడా దేవుని యొక్క కృపను మనకు ప్రత్యక్షపరిచేవే. ఆయన యొక్క దేవత్వము, ఆయన యొక్క నిత్య శక్తి సృష్టించబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటబడుచున్నవి అన్నాడు రోమాపత్రికలో పౌలు భక్తుడు. ఈ సృష్టిలో అంతా కూడా మనం దేవుని యొక్క దైవత్వాన్ని చూస్తాం, ఆయన యొక్క నిత్య శక్తిని, ఇటర్నల్ పవర్ని చూస్తాం. అంత గొప్పవాడు తన కృపచేత ఇవన్నీ సమస్త మేలులను మనకు సమకూర్చి జరిగిస్తున్నాడు. అన్ని అద్భుతాలే, అన్ని అద్భుతాలే. కృపాధారముగా తన కుమారుణ్ణి మన కొరకు బయలుపరిచాడు. ప్రభువైన యేసుక్రీస్తును నువ్వు నేను అంగీకరించాం. ఆయన మన మనోనేత్రాలు వెలిగించాడు. ధన్యులం కాదా? తన సొంత ప్రజలు, ఆయన స్వకీయులే ఆయనను అంగీకరించలేదు. అన్ని జనులమైన మనం ఇంత గొప్ప రక్షణను పొందుకున్నాం. ప్రజలు అత్యంత అపవిత్రంగా ఎంచే ఆ కార్యం ద్వారా, కన్యక గర్భం దాల్చడం అనే కార్యం ద్వారా అతి పరిశుద్ధుడు ఈ లోకంలోనికి వచ్చాడు. పశువుల తొట్టి ద్వారా అత్యున్నతమైన బహుమానాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. యూదులలో అతి తక్కువ జాతికి చెందినవారు, అత్యంత నీచంగా నిర్లక్ష్యంగా ఎంచబడేవారు కాపరులు, గొర్రెల కాపరులు. వారికి అత్యున్నతమైన మహిమలో నివసించే శ్రేష్ఠులైన దేవదూతల చేత రక్షకుణ్ణి గూర్చిన సువర్తమానం అందింది. వాళ్ళు ప్రకటించారు వీళ్ళ దగ్గరకు వచ్చి. అసలు నమ్మదగిన వారు కాదు గొర్రెల కాపరులు, వారి సాక్ష్యం కోర్టులో చెల్లదు. కానీ వారికి ప్రకటించబడింది రక్షకుడు జన్మించాడని. ఇదిగో ఇప్పుడు వాళ్ళు ఈ మహా సంతోషకరమైన సువర్తమానాన్ని ఈ లోకంలో ప్రకటించాలి. అసలు దేవుని కార్యాలు చూడండి, ఎంత ఆశ్చర్యమైనవి. బలహీనులము, వెర్రివారమైన మనల్ని ప్రభువు ఏర్పాటు చేసుకున్నాడు. తన పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచాడు. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన సహోదరులారా, మీరు ఒప్పుకొనిన దాని విషయమై ప్రధాన యాజకుడు అపోస్తలుడునైన యేసునందు లక్ష్యముంచుడి అన్నాడు హెబ్రీ పత్రికలో పౌలు భక్తుడు. మనము పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందాం. సువార్త చెప్పటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆశ్చర్యకార్యం కాదా? మనం ఎంతటి వారం అండి? రక్షించబట్టానికి కూడా మనం అర్హులం కాదు. యేసు నీ కొరకు నా కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు. యేసు నన్ను ప్రేమించినావు అనే పాటలో బేతాళ జానుగారు రాస్తారు, మంచి నాలో పుట్టదంచు నీకు ముందే తెలుసు, కానీ నన్ను మించ ప్రేమించినావు. మంచి నాలో పుట్టదంచు ముందే నీ వెరిగినను మించ నన్ను ప్రేమించావు, ఎంతో ఎక్కువ ప్రేమించావు. ఎంత శక్యము గాని మంచిని నాలో పెంచటానికి ఎంచి ప్రేమించావు నన్ను. బా, తన కుమారుణ్ణి మనకివ్వడం అంటే దేవుడు తండ్రి మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో అనుటకు అగో ఆ ప్రేమ గుర్తు ఆయన. ఎంత శక్యము గాని మంచిని మనలో పెంచటానికి మనల్ని ఎంచి ప్రేమించాడు. బా, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఎంచి ప్రేమించాడు, మించ ప్రేమించాడు. నన్ను ప్రేమింప నీకున్న కష్టములన్నీ మున్నే తెలిసి ఉన్నను, తెలిసి నన్ను ప్రేమించటం బా, ఆహా అన్నా తెలియదు చిత్రము అని పాడుకున్నాడు.
నన్ను ప్రేమించాలంటే నీకు ఎన్ని కష్టాలు ఉంటాయో తెలుసు, నీకు ముందే తెలుసు ప్రభువా, కానీ నన్నెందుకు ఇంత ప్రేమించావో కారణం అన్నా తెలియదు, చిత్రము, ఎందుకు నన్ను ఇంత ప్రేమించావో తెలియదు. పౌలు అన్నాడు, అందుకే సమస్త జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ అన్నాడు. తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించినో చూడుడి, మనం ఆయన పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించినో చూడుడి అని యోహాన్ రాశాడు. ఇప్పుడు మనం దేవుని పిల్లలమని పిలువబడుచున్నాము. రేపేమవుదుమో ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. దేవుడు తన కుమారుని మనకు అనుగ్రహించాడు. యేసు ప్రభువు వారు ఈ లోకంలోనికి వచ్చాడు, తన అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. ఆయన ఈ లోకంలోనికి రావడం దేవుని గొప్ప కార్యం, ఆశ్చర్య కార్యం. మరియతో పాటు మనం అనలేమా, నా ప్రాణము ప్రభువును గనపరుచుచున్నది, నా ఆత్మ రక్షకుడైన దేవుని యందు ఆనందించుచున్నది. ఒక సిమియోన్లాగా, పరలోక సైన్య సమూహంలాగా, ఒక అన్నాలాగా, గొర్రెల కాపరులాగా ఆయనను మనం స్తుతించబద్దులమై ఉన్నాం. ఈ లోకంలో పుట్టినప్పుడు ఆయనకు సత్రములో స్థలం లేదు, కానీ ఈరోజు నీ కొరకు నా కొరకు పరలోకములో ఆయన స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. మీ హృదయాలను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందు విశ్వాసముంచుడి. పరలోకమునందు మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. పరలోకములో మనకు స్థలం సిద్ధం చేయటానికి ఈ లోకములో ఆయన స్థలము లేదు. ఆయన జన్మించటానికి కూడా స్థలము లేకుండా అయిపోయింది. రేపు మనకు అక్కడ నివాసములు ఏర్పాటు చేస్తున్నాడు. పరలోకములో మన కొరకు నివాసాలు ఏర్పాటు చేస్తున్నాడు, కానీ భూలోకంలో ఆయనకు తలవాల్చుకొనుటకు కూడా స్థలం లేదు. నక్కలకు బొరియలును, ఆకాశ పక్షులకు గూళ్ళును కలవు గాని మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు అని యేసు ప్రభువు వారు చెప్పారు. స్థలం ఆయనకు లేకుండా పోయింది. ఈ లోకంలో కనీసం తలవాల్చుకోవటానికి కూడా స్థలం లేదు, సత్రములో కూడా ఆయనకు స్థలం లేదు. కానీ రేపు పొద్దున నీకు నాకు ఆయన స్థలాన్ని ఇవ్వబోతున్నాడు, నివాసములను ఇవ్వబోతున్నాడు. భూమి మీద ఆయన తల్లిని కలిగి ఉన్నాడు. పరలోకపు తండ్రిని మనకు అనుగ్రహించాడు యేసు కదా. భూమి మీద ఆయన తల్లిని కలిగి ఉన్నాడు. మరియ ఆయనకు తల్లిగా ఎంచబడింది. మరియ ఆయనకు తల్లి. యోసేపు తన తండ్రిగా ఎంచబడ్డాడంతే. మనం పరలోకపు తండ్రిని కలిగి ఉండునట్లు యేసు భూలోకపు తల్లిని కలిగి ఉన్నాడు. మనం పరలోకమందు జన్మించున్నట్లు, మనము పైనుండి జన్మించున్నట్లు ఆయన భూమి మీద జన్మించాడు. ఆయన ఈ భూమి మీదకి రాకపోతే మనం పరలోకం వెళ్ళేవారిమా? యేసు ప్రభువు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కాపరులు ఆయనకు ఆహ్వానం పలికారు. కాపరులు ఆహ్వానం పలికారు, ఆయనను స్తుతించారు. ఇదిగో రేపు పరలోకం వెళ్తాం మనం. అప్పుడు దేవదూతలు మనకు ఆహ్వానం పలుకుతారు. యేసు పుట్టినప్పుడు కాపర్లు ఆనందించారు. మనము పైనుండి జన్మించినప్పుడు పరలోకమందున్న దేవదూతలు బహుగా సంతోషించారు. వారు ప్రేమతో మనకు సేవ చేయటానికి నియమించబడ్డారు, వచ్చారు. వారు మనకు సేవ చేయడానికి ఒప్పుకున్నారు. వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలుగారా అన్నాడు పౌలు భక్తుడు. మనం జన్మించటాన్ని బట్టి పరలోకమందున్న దేవదూతలు ఆనందపడ్డారు. మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు మిక్కిలి సంతోషం కలుగును అన్నాడు యేసు ప్రభువు వారు. ఈ లోకంలో ఆయన మన కొరకు దరిద్రుడయ్యాడు, మనల్ని పరలోకంలో ధనవంతులుగా చేశాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీరు ఎరుగుదురు కదా. మనల్ని ధనవంతులు చేయవలెనని ఆయన దరిద్రుడాయను.
మనకు స్థలం సిద్ధపరచడానికి ఆయనకు స్థలం లేకుండా పోయింది ఈ లోకంలో. మనకు రేపు నివాసములు ఆయన ఇవ్వడానికి ఈ లోకంలో నివాసము లేనివాడిగానే జీవించాడు. రక్షకుని యొక్క గొప్పతనం, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహత్యం ఎంత ఉన్నతమైనది, ఎంత ఉన్నతమైనది, చెప్పశక్యముగాని వరమాయన. లూకా 2:51 రాయబడింది, ఆయన వారి తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు. ఆయన లోబడి ఉండి మనల్ని స్వతంత్రులుగా చేశాడు. దాస్యమును కాడి కింద మనం చిక్కుకొనకుండా ధర్మశాస్త్రపు కాడి నుండి మనల్ని స్వతంత్రులను చేశాడు ఆయన. ఆయన లోబడ్డాడు, మనల్ని స్వతంత్రులుగా చేశాడు. మీకు అర్థమవుతుందా? ఆయన మనుష్య కుమారునిగా ఈ లోకంలోనికి వచ్చాడు. మనం దేవుని కుమారులం అయ్యే భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. ఎన్నని చెప్పుకోగలం? యేసు ప్రభువు వారు మన కొరకు ఈ భూమి మీదికి రావడం అనేది మిక్కిలి ఆనందకరమైన విషయం, అత్యంత సంతోషకరమైన, మహాసంతోషకరమైన సువర్తమానం ఇది. హేరోదు యేసును సంహరించాలని చూశాడు, కానీ యేసు ప్రభువారు మరణము యొక్క బలము గలవానిని, అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు రక్తమాంసముల్లో పాలివాడయ్యాడు. యేసును చంపాలి, సంహరించాలని హేరోదు వెతికాడు, కానీ యేసు ప్రభువారు మరణాన్నే సంహరించాడు. మరణాన్ని నశింపజేయటానికి ఈ లోకంలోనికి వచ్చాడు ఆయన. ఎంత అద్భుతమైన విషయం! యేసు ప్రభువారి యొక్క మహత్యమును, గొప్పతనాన్ని మనం ఎరుగుదాం. ఆ మహిమా స్వరూపియగు ప్రభువును మనం స్పష్టంగా ఎరిగితే మనకెంత ఆదరణ. దేవుని మర్మమయ్యున్న క్రీస్తును మీరు స్పష్టంగా ఎరగవలెనని, ఆదరణ పొందవలెనని మీ కొరకు నేను ప్రార్థించుచున్నాను అన్నాడు. యేసును ఎంత స్పష్టంగా మనం ఎరిగితే, యేసును ఎంత లోతుగా మనం ధ్యానం చేస్తే, క్రీస్తును ఎంతగా మనం నేర్చుకుంటే అంత ఆదరణ హృదయంలో. దేవుడు మన పక్షం, అంతే. దేవుడు మన పక్షం. యేసు అందుకు రుజువు. దేవుడు మనకు విరోధిగాడు. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షముగా ఉంటే మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షం. మనం ఆయన ఆశ్చర్య కార్యాలను, అద్భుత కార్యాలను స్తుతిద్దాం, నిరంతరము జ్ఞాపకం చేసుకుందాం. మరియ ఎట్లాగైతే ఆ కాలంలో జరుగుతున్న వాటన్నిటిని తన హృదయంలో భద్రం చేసుకుందో, వాటన్నిటిని ఎట్లా తలపోసుకుంటూ వచ్చిందో, మనం కూడా దేవుని ఆశ్చర్య కార్యాలను, ఆయన మనల్ని ప్రేమించిన విధానం అంతటిని మన జీవితాంతము జ్ఞాపకం చేసుకుంటూ ఆ కృపాతిశయములను తలపోసుకుంటూ ఉందాం. బుద్ధిమంతులైతే దేవుని కృపాతిశయములను తలపోసుకొందురు అని కీర్తనల గ్రంథంలో ఉంది. ప్రియులారా, గొప్ప బహుమానం మనకు అనుగ్రహించబడింది. నువ్వు లెక్క చేయట్లేదేమో. యేసు ప్రభువు వారిని నువ్వు ఆరాధించకుండా నిర్లక్ష్యం చేస్తున్నావేమో. దేవుడైతే పశువుల తొట్టులో ఉండటం ఏంటి? కన్యక గర్భం ధరించటం ఏంటి? అయినా నమ్మదగిన వారు కాదు అని ఎంచబడిన ఆ సువార్తికులు, ఆ కాపరులు సువార్త చెప్తే ఎవరు నమ్ముతారు? ఇట్లాంటివి ఆలోచిస్తూ నీ జీవితాన్ని వృధా చేయకు. యేసు ప్రభువు వారు ఎంతో అమూల్యమైన వాడు. భూపరలోకాలలో ఆయన ఎంతో శ్రేష్ఠుడు. మారు మనసు పొందు, యేసునందు విశ్వాసముంచు. రక్షకుడు నీ కొరకు జన్మించాడు. రక్షకుడు జన్మించాడు. ఇదెంతో గొప్ప శుభవార్త. ఎన్నో ఆశ్చర్య కార్యాలను, అద్భుతాలను మనం ఇంతవరకు చూసాం. యేసును ఆరాధించకుండా, స్తుతించకుండా ఎలా ఉంటాం? మరియతో ఈ మాట మనం మరలా చెప్దామా? నా ప్రాణం ప్రభువును గనపరుచుచున్నది, నా ఆత్మ రక్షకుడైన దేవుని యందు ఆనందించుచున్నది. సర్వశక్తుడు నా కొరకు గొప్ప కార్యములు చేసెను. ఆ తండ్రి నీ కొరకు, నా కొరకు తన సొంత కుమారుని అనుగ్రహించాడు.
అతి సామాన్యమైన రీతిలో అత్యున్నతమైన బహుమానాన్ని మనకు అనుగ్రహించాడు. కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోప్పడతాడు, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు అని కీర్తన 2వ అధ్యాయములో ఉంది. కుమారుణ్ణి ముద్దు పెట్టుకుందాం, ఆయనను స్తుతిద్దాం, చెప్పశక్యము గాని వరముగా ఆయన నెంచి ఆయన మనకు అనుగ్రహించిన ఈ గొప్ప రక్షణను భయముతో వణుకుతో కొనసాగిస్తూ ఈ గొప్ప శుభవార్తను ప్రజలకు ప్రకటిస్తూ ఈ జీవితాంతం ఆ దేవునికి నమ్మకమైన సాక్షులంగా జీవిద్దాం. అట్లాంటి మంచి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్. జీవితాలకు ఆశీర్వాదకరంగా, ఆదరణకరంగా దైవజనుడు సత్యనివాస్ గారిచే రచింపబడి ప్రచురింపబడుచున్న మా మాసపత్రిక సత్యప్రత్యక్షత. May God bless you.